నమస్తే, వెల్కమ్ టు సౌత్ ఫస్ట్. ఈ మధ్య ఒక జర్నలిస్ట్ పెద్ద ఆయన నిద్రలోనే మరణించారని చెప్పి ఒక వార్త విన్నాను. సో మీలో కూడా చాలామంది ఇట్లాంటి వార్తల్ని వినే ఉంటారు. మార్నింగ్ లేచేసరికి చనిపోయి ఉన్నారనో, లేదంటే గ్రౌండ్లో ఆడుకుంటూనో, లేదంటే క్లాస్లో పాఠం చెప్తూనో, ఆపరేషన్ చేసిన తర్వాత అట్లా గుండె పట్టుకుని కూలిపోయారని రకరకాల వార్తలు వింటూ ఉంటాం. సో రీసెంట్గా దేశవ్యాప్తంగా జరిగిన ఓ స్టడీ ఇలాంటి వార్తల్ని బలపరుస్తోంది. 80% మంది ఇండియన్స్లో గుండెకు సంబంధించిన రిస్క్లు ఎక్కువ అవుతున్నాయనే భయంకరమైన వాస్తవాన్ని ఈ స్టడీ బయటపెట్టింది. 80% పైగా భారతీయులు లిపిడ్ రిలేటెడ్ లోపాలు, అట్లాగే కొలెస్ట్రాల్ సమస్యలతో అంటే గుండె జబ్బుల ప్రమాదపు అంచుల్లో ఉన్నారని ఈ స్టడీ వెల్లడించింది. 70 లక్షల డయాగ్నాస్టిక్ టెస్టులను విశ్లేషించిన తర్వాత రెడ్ క్లిఫ్ ల్యాబ్స్ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక మన దేశం కార్డియాక్ ఎపిడెమిక్కి దగ్గరలో ఉందని హెచ్చరిస్తోంది. సో కోవిడ్ పాండమిక్ తర్వాత మనలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది, అట్లాగే అవగాహన కూడా కొంతవరకు పెరిగింది. అయినప్పటికీ కూడా అనేక నిశ్శబ్ద ప్రమాదాలని మనం ఇంకా గుర్తించలేకపోతున్నాం. చాప కిందని ఇట్లా విస్తరిస్తున్న నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో, అంటువ్యాధులు కాని వ్యాధుల్లో 27% గుండెకు సంబంధించిన వ్యాధులే ఈ ఆరోగ్యాన్ని దెబ్బ కొడుతున్నాయి. ఇప్పటికీ కూడా చాలామంది టెస్టులు ఏమైనా చేయించుకోవాలంటే ఏమైనా సమస్య ఉన్నట్టు బయటపడుతుందేమో అని భయపడి టెస్టులు చేయించుకోరు. కొంతమంది ఏమో నాకేం జబ్బు లేదు, అనవసరంగా డబ్బులు ఎందుకు వేస్ట్, ఎందుకు టెస్టులు ఎందుకు చేయించుకోవాలి అనుకుంటూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఏది కూడా ఏ జబ్బు కూడా చెప్పి రాదు కదా. ఇప్పుడు ఈ స్టడీలో వెలుగు చూసిన విషయాలు ప్రివెంటివ్ టెస్టుల నీడ్ మనకి ఎంతగా ఉందో చెప్తోంది. చాలా సందర్భాల్లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవి పెరిగినట్టుగా లక్షణాలు ఏమీ ఉండవు, టెస్టుల్లో తప్ప అవి బయటపడవు. సైలెంట్గా బ్లడ్ వెజల్స్ ఎప్పుడు బ్లాక్ అయ్యాయో కూడా తెలియదు. అందుకే ముందుగా టెస్ట్ చేయించుకుంటే సమస్య పెద్దది కాకముందే జాగ్రత్త పడవచ్చు. మన లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, హెల్త్ చెకప్స్లో ర్యాండమ్గా గుండె జబ్బులు బయటపడటం, ఇలాంటివన్నీ కూడా ఈ స్టడీ ద్వారా మనకి మరింతగా అర్థమవుతోంది. సో ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేయించుకోకపోవడం వల్ల చాలా సందర్భాల్లో సమస్యను ఆలస్యంగా గుర్తించడం, అట్లాగే దానివల్ల ట్రీట్మెంట్ కూడా లేట్ అవ్వడం వల్ల డేంజరస్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కొన్నిసార్లు సడన్గా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ స్టడీలో కేవలం కొలెస్ట్రాల్ గురించే కాదు, 40% మందికి పైగా డయాబెటీస్ సమస్యలతో ఉన్నట్టు తేలింది. HbA1c, ఫాస్టింగ్ గ్లూకోజ్, అట్లాగే ర్యాండమ్ గ్లూకోజ్ పరీక్షల ద్వారా ఈ డయాబెటీస్ రిలేటెడ్ అంశాలను ఈ స్టడీలో అంచనా వేశారు. మేల్స్లో అయితే కనుక డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆకస్మికంగా గుండెపోట్లకు గురయ్యే ప్రమాదం వీళ్ళలో ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం చెప్తోంది. ఇకపోతే మహిళల్లో కార్డియాక్ రిస్క్ మార్కర్స్ ఎక్కువ, అందువల్ల వాళ్లలో గుండెపోటుకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు కనిపించే అవకాశం ఉందని, ఇలాంటప్పుడు తొందరగా గుర్తించి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుందని కూడా ఈ నివేదిక తెలిపింది. అంటే ఆడవాళ్లలో తొందరగా కొంచెం లక్షణాలు కనిపిస్తాయి, హెచ్చరికలు ఉంటాయి కాబట్టి తొందరగా మనం జాగ్రత్త పడవచ్చు అన్నమాట. సో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హెల్త్ పట్ల అవేర్నెస్, మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉండే మెట్రో నగరాల్లో ఈ కొలెస్ట్రాల్ సమస్యలు కానీ, డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉండటం. సో అర్బన్ లైఫ్ స్టైలు, ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, అట్లాగే సిట్టింగ్ లైఫ్ స్టైలు, విపరీతమైన స్ట్రెస్, ఇలాంటివన్నీ కూడా అర్బన్స్లో గుండెపోట్లకు కారణమని ఈ నివేదిక తెలిపింది. అవగాహన ఉంటుంది, కానీ మన అలవాట్లను మనం మార్చుకోవడం లేదని ఈ స్టడీ వల్ల మనకు తెలుస్తుంది. సో ఇక అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే 20 ఏళ్ల లోపు యువతలో కూడా ఈ సమస్యలు కనబడటం. ఇంతకుముందు అయితే వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులుగా భావించే వాళ్ళం కదా. హై కొలెస్ట్రాల్ కానీ, హై షుగర్ కానీ, గుండె సమస్యలు కానీ అవన్నీ కూడా ఇప్పుడు టీనేజ్ వయసులో కూడా ప్రారంభమవుతున్నాయి. సో ఈ విషయాలను కనుక సీరియస్గా తీసుకోకపోతే భారతదేశం ప్రీమెచ్యూర్ హార్ట్ డిసీజ్ జనరేషన్ వైపు నడుస్తోందని ఈ నివేదిక హెచ్చరికలు జారీ చేసింది. మన దేశంలో పురుషుల్లో హార్ట్ అటాక్ వల్ల 50% మంది 50 ఏళ్లకు ముందే మరణిస్తుంటే 25% మంది 40 ఏళ్ల లోపే మృతి చెందుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా స్ట్రెస్, అనారోగ్యకరమైన ఆహారం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఒబెసిటీ వంటి కారణాలు ప్రధానమని చెప్తున్నారు డాక్టర్స్. అయితే సరైన జీవనశైలి మార్పులు, రొటీన్ స్క్రీనింగ్ చేయించుకోవడము, ఇన్ టైంలో మెడికల్ సపోర్ట్ తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. కొన్ని కేసుల్లో 3 ఏళ్ల వయసు నుంచే కొలెస్ట్రాల్ బిల్డప్ మొదలవుతుంది. ఇది గుర్తించకపోతే గనక వయసు పెరిగే కొద్దీ ప్రీమెచ్యూర్ హార్ట్ అటాక్ రావచ్చని కార్డియాలజిస్టులు చెప్తున్నారు. అందుకే చిన్నప్పటి నుంచే ప్రాసెస్డ్ ఫుడ్, వేయించిన పదార్థాల వంటివి కాకుండా సహజమైన ఆహారం తీసుకోవడం, రోజుకి 20 నుంచి 30 నిమిషాల వ్యాయామం చేయడం, స్ట్రెస్ మేనేజ్మెంట్, పొగ తాగడం లాంటివి పూర్తిగా మానేయడం, ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యానికి కీలకం.
సో ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకసారి బయట తిండి, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్లు, బర్గర్, పిజ్జాలు, పునుగులు కానీ, బజ్జీలు కానీ ఇలాంటివి వన్స్ ఇన్ వైల్ ఓకే, కానీ తరచుగా వాటి జోలికి వెళ్ళకండి. ఎప్పటికీ హుషారుగా శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకోండి, మనసును పీస్ఫుల్గా పెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అట్లాగే సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.